నువ్వు ఒకసారి ఎవరికో చదివి వినిపించావు నా నియమాలు. ఆ నియమాల్లో నా పూర్వీకులు గొప్ప వాళ్ళని చెప్పాలని చెప్తాను. ఇది చెప్తాడా ఏ క్రైస్తవుడైనా? చెప్తాడా? ఎవరికైనా ఫోన్ చేయగలిగితే వాడి పూర్వీకుల్ని వాడు వ్యతిరేకిస్తాడు, వాడి పూర్వీకులు నరకానికి వెళ్తాడు అంటాడు. ఆ ముష్టి మతం మాకెందుకు? నా పూర్వీకులు అల్లు సీతారామరాజు, నా పూర్వీకులు కొమరం భీం, నా పూర్వీకులు కందుకూరి వీరేశలింగం, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, కాండ పాపారాయుడు, ఆదిపట్ల నారాయణ దాస్ గారు, కలియుగ భీముడు కోడి రామూర్తి నాయుడు గారు. తెలుసా? శాకాహార ఉండి చెక్క మీద చెక్క పెట్టుకుని చెక్క మీద ఏనుగుడు మోసాడు లండన్ వెళ్ళి. మన చెక్కలు కదా తెలుసుగా, 2 చెక్కలు మోయలేక మూలపడిపోయాడు. మళ్ళీ ఏమన్నా అంటే ఏడుస్తారు. అందుకని మన ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టింది కాక దాన్ని తుడిచిపెట్టేద్దామని వాడు ఏమన్నాడండి? నువ్వు ఇంటర్వ్యూ చేసినాడు, భారతదేశాలు 2 మొక్కలు చేసేయండి, మాకు మొక్క ఇచ్చేయమన్నాడా? ఎవడు? సుబ్బారావు కొడుకు. భారతదేశాన్ని 2 మొక్కలు చేసి ఈ గొర్రెలకో మొక్క ఇచ్చేయాలంట. నువ్వు ఇందాక ఏమన్నాడు? మేము కలిసి ఉండాలి. ఆ కాన్సెప్ట్ ఉందా అండి? ఆ కాన్సెప్ట్ ఉంటే ఈ బ్రిటిష్ క్రైస్తవ దరిద్రులు ఇక్కడికి వచ్చి ఇన్నేళ్లు పరిపాలించి మన దోచుకుని ఆ లండన్లో ఏముందండి? మన డబ్బులతో కట్టిందే కదా అదంతానో. వీళ్ళు మనకు ప్రేమ చెప్తున్నారు. ప్రేమ